అందరికీ నమస్కారం అండి. చివరి వరకు చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. కొంచెం కాఫీ పెట్టిస్తావా అమ్మా? మామయ్య ఆశగా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక అలా నిల్చుంది మాలతి. ఏమ్మా, పాలు అయిపోయాయా? మళ్ళీ ఆయనే అడిగారు. భర్త కోసం ఫ్రిడ్జ్లో దాచి ఉంచిన కప్పెడు పాలు చూసారా? ఏంటి ఈయన అని మనసులో అనుకుంటూ, ఆ అవును మామయ్య తలదించుకొని సన్నని గొంతుకతో చెప్పింది మాలతి. పర్లేదమ్మా అంటూ మెల్లగా అడుగులో అడిగేసుకుంటూ గోడవారగా నడుచుకుంటూ వెళ్ళి తన వాలుకుర్చీలో కూర్చుండిపోయారు మామయ్య. సుమారు 80 ఏళ్ళు ఉంటాయేమో. వయసులో ఉన్నప్పుడు దర్జాగా తీరైన అవయవ సౌష్ఠవంతో కండపట్టి నిండుగా ఉండేవాడు. కాస్త వయసు మీద పడేసరికి ఎముకల గూడులా సన్నగా అయిపోయాడు. వయసులో ఉన్నప్పుడు ఏ దురలవాట్లు లేకపోవడం వల్లనేమో పళ్ళన్నీ ఊడిపోయినా తన పనులు తాను చేసుకోవడానికి శరీరం కొంతైనా సహకరిస్తుంది. అయినా ఎముకలు తప్ప పిసరంత కండ కూడా కనిపించని ఆ దేహము ఒకప్పుడు కొండలా ఉండేదంటే బహుశా ఎవరూ నమ్మకపోవచ్చునేమో. వయసు చేసే గాయముతో కండలన్నీ కరిగిపోయాయి. 60 వసంతాలు కొండంత ప్రేమను పంచిన అతని భార్య పోయిన దగ్గర నుండి మరీ చిక్కి శల్యమైపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు దగ్గర కాలం వెళ్లదీస్తూ ఉన్నాడు. ఇప్పుడిలా గుక్కెడు కాఫీ కోసం అలమటిస్తూ ఉన్నాడు. అతని భార్య బతికి ఉంటే అతని కోసము ఆమె కూడా కప్పెడు పాలు దాచి ఉండేదేమో. అతని ఆవేదనను అర్థం చేసుకునేదేమో. నోరు పిడిచకట్టుకపోతుంటే నాలుకతో తడిచేసుకుంటూ భారముగా నిట్టూర్పులు విడుస్తూ కూర్చున్నాడు. ఏ ఒక్క దురలవాటు లేని పెద్దాయనకు ఈ కాఫీ తాగే అలవాటు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. లాక్డౌన్ కారణం చేత ఎక్కడా షాపులు తీయలేదు. పాలవాడు కూడా రాలేనని చెప్పేశాడు. ఎక్కడో 10 కిలోమీటర్ల అవతల ఉన్న ఓ షాపు నుండి కొన్ని లీటర్ల పాలు సంపాదించి తెచ్చాడు కొడుకు. అవన్నీ అయిపోయాయి అంటుంది కోడలు. ఓ గుక్కెడు కూడా మిగల్లేదా అనుకుంటూ భారంగా చూశాడు. ఇప్పుడు కొడుకింట్లో అతడు అతిథి మాత్రమే. ప్రశ్నించి శాసించే అధికారము కానీ శక్తి కానీ లేదిప్పుడు. మాటలు పలకడానికే ఓపిక ఉండదు. కోడలు మంచి పిల్ల కాబట్టి తను మాట్లాడే ముక్కల్లాంటి భాషను అర్థం చేసుకుంటూ అన్నీ సమయానికి అందిస్తూ ఉంటుంది. ఏదైతే ఏం, వీళ్లకు భారం కాకుండా హాయిగా వెళ్ళిపోతే చాలు అని రోజు అనుకుంటూ ఉంటాడు. శక్తి మేరకు రెక్కలు ముక్కలు చేసుకొని కొడుకును ప్రయోజకుణ్ణి చేశాడు. ఒక్కడే నలుసు కావడంతో వాడి మీదే ఆశలన్నీ పెట్టుకొని ప్రేమగా పెంచాడు. వాడికేదైనా చిన్న బాధ కలిగితే తట్టుకోలేకపోయేవాడు. కొడుకు నోరు తెరిచి అడిగితే చాలు అప్పో సొప్పో చేసైనా తెచ్చి పెట్టేవాడు. ఆ రోజులు ఎంత హాయిగా ఉండేవో కదా. గతాన్ని గుర్తు తెచ్చుకొని వెనక్కి వాలి ఆలోచనలో పడ్డాడు. జీవిత చరమాంకంలో ఉన్న అతడిప్పుడు చేయగలిగింది అదొక్కటే. గతాన్ని, అది మిగిల్చిన తీపి గుర్తులను నెమరేసుకుంటూ ఉండడం మాత్రమే అతను చెయ్యగలడిప్పుడు. కొడుకుతో గడిపిన ఆ అమృత క్షణాలే అతడి స్మృతి పథములో చిక్కగా నిండుకున్నాయి. వాడింకా లేవలేదా అమ్మా? తన కొడుకును తలుచుకుంటూ మాలతిని ప్రశ్నించాడు. లేదు మావయ్య గారు, అలసిపోయినట్టున్నాడు. తిన్న వెంటనే నడుము వాల్చేశాడు. లేపమంటారా? మాలతి అడిగింది. వద్దులే తల్లి, పడుకొని మళ్ళీ ఎన్ని రోజులకు దొరుకుతుందో ఈ నిద్ర తనలో తాను గొనుక్కుంటూ మెల్లగా చెప్పాడు. మాలతి వినిందో లేదో కానీ రాత్రి భోజనాలు సిద్ధం చేయడానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది. పాపం, ఎంత కష్టపడతాడో నా కొడుకు మనసులో భారముగా అనుకున్నాడు. వయసులో ఉన్నప్పుడు అతడు పడిన కష్టమేదో చిన్నది అయినట్టు. ఒక ప్రైవేటు స్కూల్ టీచర్గా పనిచేసి
చాలీ చాలని జీతంతో నెట్టుకు వచ్చి రాత్రి 11 వరకు ట్యూషన్లు చెప్పి మళ్ళీ ప్రొద్దున పెందలకడే బస్సెక్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు 2 బస్సులు మారి రక్తాన్ని చెమటగా ధారపోసి కొడుకును ఒక గవర్నమెంట్ అధికారిని చేశాడు. ఆ కష్టమంతా మరిచి ఇప్పుడు కొడుకు కష్టం చూసి దుఃఖిస్తున్నాడు. ఎంతైనా కన్నప్రేగు కదా, మమకారం వదలలేకపోతున్నాడు. కుర్చీలో కూర్చొని అసహనంగా కదులుతూ ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలు ఇప్పుడు తనతో మిగిలి ఉన్నవి ఇవే కదా. వయసు మీద పడడం వల్ల చూపు మందగించింది. పుస్తకాలు చదవలేడు. వాలు కుర్చీలో కూర్చొని పాత పాటలు, అప్పుడప్పుడు వార్తలు వింటూ ఉంటాడు. కాఫీ నోట్లో పడకపోయేసరికి తల లాగేస్తుంది. ధ్యాస మరల్చడానికి పక్కనే ఉన్న రేడియో అందుకొని తనకిష్టమైన దేవానంద్ పాటలు పెట్టుకొని వింటూ కూర్చున్నాడు. ఇక రాత్రి కూరకు కూరగాయలు తెద్దామని ఫ్రిడ్జ్ డోరు తీసుకొచ్చి ప్రతిసారి భర్త కోసము దాచి ఉంచిన ఆ కప్పెడు పాలు తనతో ఏదో చెబుతున్నట్టు అనిపించింది మాలతికి. ఈ కరోనా కాలంలో పాలు దొరకడమే కష్టంగా ఉంది. భర్తకు సాయంత్రం పూట కాఫీ లేకపోతే తల తిరుగుతుందని ఎలాగో అలాగా పాలు సంపాదించి కొద్ది కొద్దిగా దాస్తూ నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ కప్పెడు పాలు మిగిలాయి. అవి మామయ్యకు ఇచ్చేస్తే భర్త ఏమీ అనడు. కానీ అతడు పడే అవస్థ తాను చూడగలదా? తలనొప్పితో విలవిలలాడుతాడు. పక్కింట్లో అడిగి చూసింది. వాళ్లకు పాలు దొరక్క డికాషన్ పెట్టుకొని తాగుతున్నారట. బయట షాపులు లేవు, హోటల్సు అసలే లేవు. మామయ్య వాలు కుర్చీలో కూర్చొని పాటలు వింటున్నారు. పోనీలే, కొంచెము అడ్జస్ట్ అయినట్లున్నాడు అని అనుకుంది మాలతి. ఆయనకు కాఫీ ఇచ్చేటప్పుడు ఒకవేళ మామయ్య చూస్తే అని మనసులో ఒక నిమిషం పాటు అనుకున్నా. ఆయన కష్టపడి వచ్చే మనిషి, పాపం కాఫీ కూడా లేకపోతే అలసిపోడు. మామయ్య అర్థం చేసుకుంటారులే అని మళ్ళీ సర్ది చెప్పుకుంది. పోని ఆ కప్పెడు పాలలో ఓ కప్పెడు నీళ్లు కలిపితే, లేదు లేదు, ఆయనకు చిక్కన్ కాఫీ ఉండాలి, లేదంటే అస్సలు తాగరు. పాపం మామయ్యకు కూడా తల తింపుతూ ఉందేమో. పాలపొడి ఉన్నా బాగుండు. కప్పెడు పాలు చెరిసగం చేసి ఇస్తే, ఉన్న కప్పెడులో చెరిసగం అంటే ఓ చెంచడు, అదేం సరిపోతుంది ఇద్దరికి. ఆయనకి విషయం చెప్పి చూస్తే నాకొద్దు, మొత్తము నాన్నకు ఇచ్చేయుమని తను అవస్థలు పడతారు. మళ్ళీ రాత్రి డ్యూటీకి వెళ్ళాలి. వద్దొద్దు, నిన్ననే గుర్తుపెట్టుకోవలసింది. ఆయన మటుకు ఉన్నాయని ఊరుకున్నా. ఈ రెడ్ జోన్ ఏరియాలో రానని పాలవాడు హ్యాండ్ ఇచ్చాడు. రేపైనా పంపి కనీసం ఒక 5 లీటర్లైనా తెచ్చిపెట్టుకోవాలి. ఇలా సాగిపోయాయి మాలతి ఆలోచనలు. భర్త మధ్యాహ్నం తిన్నాక కునుకు తీశాడు. ఈ లాక్డౌన్ పుణ్యమా అని కొంత తీరిక దొరికింది ఈయనకి. రోజు ఎంతో ఒత్తిడితో ఎంత శ్రమ పడుతాడో నిద్రపోతున్న భర్తను చూస్తూ అనుకుంది మాలతి. వాలు కుర్చీలో కూర్చున్న మామయ్యను చూసింది. ఆయన కునుకు తీస్తూ ఉన్నాడు. వాలు కుర్చీలోనే ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. ఆయన పెట్టుకున్న పాత హిందీ పాటలు లయబద్ధంగా మధురంగా వినిపిస్తూ ఉన్నాయి. మామయ్య మేలుకునేలోపు ఈయన లేస్తే బాగుండు, కాపీ ఇచ్చేస్తాను అని అనుకుంటూ భర్తను చిన్నగా కదిలించింది. ఇంకా మత్తు దిగని అరమోడ్పు కళ్ళతో ఏంటని ప్రశ్నించాడు భర్త. లేవండి, సంధ్యవేళ కావస్తుంది, ఇంకా పండుకుంటే ఎలా అంటూ మెల్లగా తట్టి లేపింది. అప్పుడే సాయంత్రం అయిపోయిందా అనుకుంటూ నిద్రలేచాడు భర్త. మొహం కడుక్కొని రండి, కాఫీ పెడతా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది మాలతి. చప్పుడు లేకుండా మెల్లగా ఫ్రిడ్జ్ డోరు తీసి పాలు బయటకు తీసింది. వేడి చేసిన ఆ పాలలో కాఫీ కలుపుతుంటే కమ్మటి కాఫీ వాసన ముక్కుపుటాలు తాకుతుంది. కూర్గు నుండి తెచ్చుకున్న స్వచ్ఛమైన
పరిమళభరితమైన కాఫీ గింజలతో చేసిన కాఫీ అది. దాని వాసనకే సగం అలసట పోతుంది, ఉత్తేజితం చేస్తుంది. గదంతా కాఫీ సువాసనలు నిండుకుంటుంటే మాలతి కాఫీ ఫిల్టర్ చేసి ఒక గ్లాసు నుండి మరో గ్లాసులో పోస్తూ నురుగలు తెప్పిస్తూ భర్త కోసము చిక్కటి కాఫీ కలుపుతుంది. మాలతి మాలతి! భర్త పెద్ద పెద్ద అరుపులు విని కాఫీ కప్పు కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టి గబగబా అడుగు వేస్తూ వెళ్ళింది. ఏంటండి, టవల్ అక్కడే పెట్టాగా అంటూ వెళ్ళిన మాలతి అక్కడి దృశ్యం చూస్తూ కొయ్యబారి నిల్చుండిపోయింది. ఒళ్ళో రేడియో పెట్టుకొని చేతులు నేలను తాకుతూ కుర్చీలోంచి పక్కకు వాలిపోయి నిర్జీవంగా పడి ఉన్న మామయ్యను చూసి బిక్కచచ్చిపోయింది. భయం భయంగా ఆయన శరీరాన్ని పట్టుకొని తిన్నగా కూర్చోబెట్టబోయింది. జీవుడు వదిలిన ఆ దేహము కళావిహీనముగా శీతలంగా మారిపోయినా ఆ ముఖంలో మాత్రము ఏదో తెలియని ప్రశాంతత కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. తన బాగోగులు చూసే మనిషిని తనకన్నా ముందే వెళ్ళిన తన నెచ్చలి చెంతకు చేరుకున్నాడేమో. మూసి ఉన్న ఆ కళ్ళు నిద్రపోయినట్లు ఉన్నాయి. ఇక చెప్పడానికి అడగడానికి ఏమీ లేదన్నట్టు ఆ బోసినోరు బిగువుగా మూసి ఉంది. ఇక ఆ దేహంతో పని లేదన్నట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తమ ఉనికిని కోల్పోయాయి. మాలతి! నాన్న! నాన్న కదలటం లేదు మాలతి! తండ్రి దేహం పట్టుకొని వెర్రివాడిలా చెబుతున్న భర్త కళ్ళలో నీళ్లు చూసి ఆమె కళ్ళలో కూడా నీళ్లు నిండుకున్నాయి. కళ్ళతోనే ఆయనిక మనకి లేరు అని బదులిచ్చింది. ఇంతటి దుఃఖాన్ని తీర్చేవారు ఎవరు మాలతి? అనాథనైపోయాను, నేను అనాథనైపోయాను మాలతి. నాన్న కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? ఇక నాకు అమ్మా నాన్న లేరా? ఈ పాడులోకంలో నా ప్రేగుబంధమే లేదా? నానా వచ్చేయ్ నానా, నా దగ్గరకు మళ్ళీ వచ్చేయ్ నానా. ఇదంతా ఒక డ్రామా అని చెప్పు నానా. నన్ను ఆట పట్టించడానికి నువ్వు చేస్తున్న నాటకమని చెప్పు నానా. ప్లీజ్ నానా, వచ్చేయవు. నువ్వు లేకుంటే నన్నెవరు చూస్తారు? నేనొచ్చే వరకు వీధి గుమ్మంలో ఎవరు కాపు కాస్తారు? నా కష్టం చూసి ఎవరు కన్నీళ్లు పెట్టుకుంటారు? నా ఆనందం చూసి ఎవరు సంబరాలు చేసుకుంటారు? నాకో చిన్న రోగం వస్తే ఎవరు నానా నన్నింకా చిన్నపిల్లాడిలా చూసుకుంటారు? సాయంత్రం పూట నాతో ఎవరు నానా జీవిత అనుభవాలు జ్ఞాపకాలు పంచుకుంటారు? నా పిచ్చి కబుర్లు ఆసక్తిగా ఎవరు వింటారు నాన్నా? నా దెబ్బలు చూసి ఇకపై ఎవరు కన్నీళ్లు పెడతారు నాన్నా? నా వేలు పట్టుకొని అన్నీ నేర్పించిన నువ్వు లేకుంటే ఎలా బతకాలో నేర్పించలేదు కదా నాన్నా. నన్ను మోసం చేసి వెళ్ళకు నాన్నా. తిరిగొచ్చేయ్ నాన్నా, తిరిగొచ్చేయ్. తండ్రి దేహాన్ని పట్టుకొని ఏడుస్తున్న భర్త ఏడుపులో మాలతి కూడా జతకట్టింది. వెక్కి వెక్కి ఏడ్చింది. కొద్దిసేపటికే వాళ్ళ ఇల్లు శ్మశాన రోదనలతో నిండిపోయింది. సూర్యుడు అస్తమించాడు. గట్టుమీద పెట్టిన కప్పెడు కాఫీ చల్లారిపోయింది. మామయ్య చివరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. మాలతి కిచెన్లోనికి కాఫీ కప్పు వైపు నిర్వేదంగా చూస్తూ ఉండిపోయింది. ఇకపై కాఫీ తాగగలదో లేదో ఆమెనే చెప్పాలి. కథ సమాప్తము. కథ పేరు కాఫీ పెట్టవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.